హలో, చంద్రమోహన్ రెడ్డి అన్నా? హలో అన్నా అన్నా అయ్యా, లేరా సారు? నేనే మాట్లాడుతున్నా. అన్న నమస్తే. నమస్తేనా. ఎన్ని సంగతులు, క్రాస్ ఓటింగ్ ఏం చేసావన్నా? ఎవరు మాట్లాడేది? నేను టీడీపీ నుండి కార్యదర్శి మాడుతున్నా అన్న. నా పేరు వెలపల్లి ప్రదీప్ అంటారన్నా. టీడీపీ నుంచా? కాదన్న, వైసీపీ నుండి. ఎవరు మాట్లాడేది? వెలపల్లి ప్రదీప్ నాన్న. నీకు తెలుసన్నా, నేను చాలాసార్లు కలిసే కన్నా. మన గడపడంలో కూడా కలుసుకున్నాం. రమణ కోటేశాను, రమణ గెలిచారు. అవునా? ఏమన్నా మరి క్రాస్ ఓటింగ్ చేసామని చెప్పి అంటున్నారు ఏంటన్నా? అన్నా, నా ఓటు వల్లనేనా, ఒక ఓటుతో గెలిచాడు రమణ. నీ ఓటు వల్లన్నా? మరి ఉండవల్లి శ్రీదేవి ఆమె సంగతి ఆమెకి 23 వచ్చింది. అది చూసుకోండి. మీ నంబర్ చెప్పండి సార్. నాదా? ఇదే నంబర్గా? మీది కాదులే, వేరే అన్నది. వేరే వాళ్ళదా? అన్నా మనకి తెలియదు అన్న, సంగతే తెలియదు. నేను ఓటేశాను, గెలిచిన. నేను అన్నిటికీ మీడియా కూడా ఇచ్చినాదన్నా. అవునవును, ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ రోజు రాలేదండి అసెంబ్లీకి. ఈ రోజు నేను నిన్ననే మా పాపకి ఇక్కడ ఎగ్జామ్ అయితే నేను వచ్చాను. బెంగళూరులో ఉన్నాను. అదే వస్తే బాగుండేది కదన్నా. ఇక్కడే ఎగ్జామ్ ఉంటే ఇక్కడికి వచ్చినానన్నా. జగనన్న కలిసేవా? ఆయన జగనన్న నిన్న కూడా కలిస్తే నేను ఆయన నాకు టికెట్ ఇయ్యడంట, ఎమ్మెల్సీ ఇస్తాడంట. ఏదో కూడా చేసుకో ఎమ్మెల్సీ ఏముంది? ఆల్రెడీ ఎమ్మెల్యే చేశాడు. ఎమ్మెల్సీ నాకెందుకనా? నేను ఎమ్మెల్సీ చేసేవాడిని. దాని ప్రజల్లో ఉండే మనిషి నేను. నాకు జిల్ల ఉంటుంది ప్రజల్లో ఉండాలని. అంటే క్రాస్ ఓటింగ్ చేసుకోవాలి ఉంటావు నువ్వు. అయ్యో రామా, నాకు ఎమ్మెల్సీ వద్దని నేను ఆయన ముందే చెప్పేశాను. అన్నయ్య అంత మోసం చేసే మనిషి కాదు కదన్నా, నీకు కూడా తెలుసు కదా. నేను పైకి తీసుకొచ్చింది కూడా అన్నయ్య కదా, జగనన్న కదా. అయ్యో, నన్ను జగనన్న కాదు, నన్ను తీసుకొచ్చింది పైకి రాజశేఖర రెడ్డి సారు. రాజశేఖర్ రెడ్డి సారు ఆయన పెద్దనాయన, మా పెద్దనాయన ఆయన. విశ్వాసపాతుడినే. ఆయనకు ఉండబట్టే మాకు చెప్పు దెబ్బలు పడినాయి ఇప్పుడు. ఎందుకన్నా? ఎందుకు పడతాయి అన్న? అదేం కరెక్ట్ కాదన్నా నువ్వు మాట్లాడేది కూడా. అబ్బే, నేను మాట్లాడేది కరెక్ట్ కాదు. మాకు ఏ విలువ లేకుండా మాకు టికెట్లు ఇవ్వకుండా నువ్వు ఎందుకు నిర్ణయాలు తీసుకుంటావు కదా నువ్వు? నీకు ఇప్పుడు నీ నిర్ణయం ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు తెలుసా? నువ్వు కట్టబడ్డది కాదు కదా నువ్వు. ఆయన ఏంటి ఈ రోజు రాష్ట్రాన్ని శాసిస్తే మనిషిని కూడా నువ్వు ఎందుకు ఆ విధంగా మాట్లాడితే ఎట్టా కుదరదు చెప్పు? అట్లాగా ఏంది రాష్ట్రం కాదన్నా. ఈ రోజు కరోనా వచ్చిన టైంలో కూడా ఏదైనా సరే పేద ప్రజలకి ఎంతో సరే ఇబ్బంది ఉన్నా సరే ఏ రోజు కూడా పథకాలు కానీ అవి కానీ మీలాంటి వాళ్ళని కూడా చూసుకునే మంచి దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేను చెప్పేదేనండి, మీకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది కరెక్టే, నేను కాదంటలే. మీకు చేశారేమో, మేము పోతే పలకని రోజులు. నీకు చిన్న విషయం తెలుసా? నీలాంటి కార్యకర్తనన్నా నేను కూడా. అన్న బయటకు వచ్చి చెప్పేది నువ్వు జైలుకి వెళ్ళి కానీ బయటకు వచ్చిన నా కొడుకు నేను అక్కడ ఉన్నా తెలుసా నీకు ఆ విషయం? నువ్వు కూడా మోసం చేయొద్దు అన్న దయచేసి. చంద్రమోహన్ రెడ్డి అన్న, నేను మోసం చేసేవాడిని కాదండి. నేను నిజాయితీగా 4.5 సంవత్సరం అధికారం ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి రాని నీకేమి కావాలని అన్న చంద్రమోహన్ రెడ్డి ఒక మాట చెప్పరా నీకు? అయ్యో రామా, మీరు ఉండండి. రాజీనామా చేసి వచ్చి నేను నిలబడి మళ్ళా గెలిస్తే 18 మందిలో నేను ఒకళ్ళైతే మాకు వాల్యూ లేకుండా పోతే సార్. లేదన్నా, నీకు ఇచ్చే వాల్యూ నీకు ఎప్పుడు కూడా ఇస్తాడన్నా. అన్న ఒక చిన్న విషయం గుర్తు పెట్టుకున్నా, నువ్వు చాలా తప్పు చేసావన్నా. చెప్పేదన్నా, నీకు ప్రేమ ఉండి నువ్వు మాట్లాడొచ్చేమో. నాకు కూడా చెప్పండి. నీకు 26 కేసులు రౌడీ షీట్ చెప్పేది నువ్వు. 26 కేసులు రౌడీ షీట్ ఉంది. మొన్న బయట తీపిచ్చారు. నాకు ప్రియమైనటువంటి ఎమ్మెల్యే గారు 2 తీపిచ్చారు. నీకు అర్థం చేసుకో. నీకు ఆల్రెడీ ఎమ్మెల్యే హోదా ఉన్నావు, కానీ నాకు ఎలాంటి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమ సార్. నేను చెప్పేది సార్ అన్న, నేనేమి ఆశామాషాగా ఉన్నోడు కాదు. నాకు తెలుసు అన్న విషయం. రాజశేఖర రెడ్డి గారు నేను పెద్ద కొమ్ములు వచ్చిన వాళ్ళు కూడా లెక్క చేయకుండా ఉన్నోడిని. అట్లన్నీ ఇప్పుడు చేయకూడదు కదన్నా. ప్రతిసారి కూడా రాజకీయాలు వేరు ఇవి వేరు కదన్నా, వ్యక్తిగతాలు వేరు కదన్నా. కానీ అనుగుణంగా ఉండాలి కదన్నా.
అది నేను టికెట్ ఇవ్వనంటే నేనేం చేశానన్నా? నీకు డైరెక్ట్ గా ఎందుకు చెప్తారన్నా టికెట్ ఇవ్వనని? ఎవరు చెప్పారన్నా చెప్పు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేకపోతే సత్య రామకృష్ణ రెడ్డి గారు చెప్పారా? మీకు తెలియని మాట. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా చెప్పాడండి అందరి ముందు. ఎందుకు చెప్తారన్నా ఆయన? నువ్వు గడప గడప తిరుగుతున్నావా? నువ్వు గడప గడప తిరుగుతున్నావా? ఎందుకు ఇదిగో ఎందుకు చెప్పుతావడా అన్న ఆయన అంటుంటారు. మీరు పోయి అడగవా? అడిగి నాకు టికెట్ ఇప్పివా, నేను అడిగిపోతా ఉంటాను. నువ్వు క్రాస్ ఓటింగ్ చేసినంత ఏ విధంగా ఇస్తారన్నా? ఎవరు క్రాస్ ఓటింగ్ చేసింది ఎవరియా? అయితే నా బొచ్చిపోయా నువ్వు ఇప్పికపోతే ఏంటా? మీరు నాకు మాట్లాడుతున్నారు. నాకు ఈగిపోతే పని. నువ్వు అది చెప్పేది నువ్వు ఎందుకు బొచ్చు బొచ్చు అంటావంటే నాకు ఫోన్ చేయమన్నాడు ఎవరు? నేను చేశానన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.